హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చి లైట్ వెయిట్ పట్టు అండ్ హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ కలర్ కాంబినేషన్స్ అండ్ ప్యాటర్న్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. డిఫరెంట్ శారీస్, డిఫరెంట్ మోడల్స్ మీకు ఈరోజు నేను వీడియో చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు డెఫినెట్గా ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మీ ఎవరికైనా వీడియో కానీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మొత్తం నేను ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్నీ పట్టు అండ్ హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే నేను ఈరోజు మీకు వీడియో చేస్తున్నాను. కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం ఎక్కువ నా కలెక్షన్లో ఉప్పాడ పట్టు ఎక్కువ ఉంటాయి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ టాజల్స్ కూడా నేను వేసుకున్నాను. ఇవి నేనే చేసుకున్నాను. నాకు టాజల్స్ బాగా వచ్చు అండ్ మగ్గం వర్క్స్ కూడా వచ్చు. అవి కూడా వీడియోస్ చూపిస్తాను మీకు ఫర్దర్గా ఇంకా. అండ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. కలర్ కాంబినేషన్ ఇప్పుడు మీకు ఓల్డ్ శారీస్ ఉన్నాయనుకోండి, దాన్ని మళ్ళీ రీయూజ్ ఎలా చేయాలంటే మనం కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే శారీకి లుక్ వచ్చేస్తుంది కదా. ఫస్ట్ ఈ కలెక్షన్ అంతా చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను. నా ఫేవరెట్ శారీ అండి ఇది. స్కై బ్లూ అండ్ ఇంక్ బ్లూ కాంబినేషన్ తోటి. ఈ కలర్ కాంబినేషన్ అన్నది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చి బార్డర్ లెస్, దీనికి బార్డర్ అనేది ఉండదు. అండ్ శారీ మొత్తం మనకి ఇలాగ వీల్స్ కింద డిజైన్ వచ్చింది. అది కూడా సిల్వర్ జరీ తోటి చాలా బాగుంటుందండి. అండ్ దీని కాస్ట్ కూడా 9,000 అనుకుంటాను, నాకు గుర్తులేదు, చాలా రోజులు అయింది తీసుకుని. టాజిల్స్ కూడా నేను స్కై బ్లూ అండ్ ఇంక్ బ్లూ కాంబినేషన్ తోటి డిజైన్ చేసుకున్నాను. శారీ మొత్తం చూడండి ఇలా ఉంది. సిల్వర్ జరీతోటే మొత్తం ఈ బుటీస్ అన్నవి వచ్చినాయి. శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఈ శారీ వచ్చి నేను చెన్నై షాపింగ్ మాల్లో కొనుక్కున్నాను. అండ్ దీని బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంటుందండి. వర్క్ అయితే చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ మొత్తం మనకి స్కై బ్లూ అండ్ సిల్వర్ జరీతోటి మొత్తం డిజైన్ చేశారు. అండ్ అక్కడక్కడ జర్కన్ స్టోన్స్ అనేది స్టిక్ చేశారు. అండ్ పైపింగ్ కూడా వచ్చి స్టోన్ పైపింగ్ అయితే చేయించుకోలేదు, నేను ఓన్లీ ఇది లోడింగ్ చేయించుకున్నాను. స్కై బ్లూ లోడింగ్ చేసి అక్కడక్కడ వీళ్ళు సిల్వర్ లోడింగ్ చేశారు. అండ్ హ్యాండ్స్కి వస్తే నేను ఎల్బో స్టిచ్ చేయించుకున్నాను. చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా వేసుకుంటే. అండ్ స్కై బ్లూ అండ్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది ఎప్పటికీ ట్రెండింగ్ అనండి. అది ట్రెండ్ అనేది ఎప్పటికీ పోదు, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది. శారీ అయితే చాలా బాగుంటుందండి. నాకు శారీస్లో ఇది బెస్ట్ శారీ అని నేను చెప్తాను. నాకు చాలా ఇష్టం ఈ శారీ అంటే. అండ్ ఇంకా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర. మీకు డెఫినెట్గా ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇంకా మంచి కలెక్షన్ మీకు చూపిస్తాను. అండ్ హ్యాండ్స్ కూడా చూసారా, మనకి బ్యాక్ సైడ్ ఏమొచ్చిందో సేమ్ అదే డిజైన్ ఉన్నది. హ్యాండ్స్ కూడా ఇచ్చి మధ్యలో మనకి చిన్న బుట్టీస్ ఇచ్చారు. కలర్ శారీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను మీకు. ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఈ శారీ వచ్చి మనకి ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి శారీ ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చి మనకి బెనారస్ ఇచ్చారు. అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి. శారీకి మనకి చూసారా మొత్తం బోర్డర్ అంతా పీకాక్స్ తోటే ఉంది. మోస్ట్లీ మనకి పట్టు శారీస్ అంటే పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్ ఎక్కువ డిజైనింగ్ అనేది ఉంటుంది కదా. అండ్ ఈ పీకాక్ కూడా చాలా బాగుంది. వీవింగ్ అయితే చాలా బాగా చేశారు. మొత్తం పీకాకే వచ్చింది బార్డర్ అంతా. మీరు కావాలంటే వర్క్స్ కూడా చేయించుకోవచ్చు ఇలాంటి శారీస్కి. బట్ అన్నీ వర్క్స్ చేసుకున్నా కూడా హెవీ అయిపోతాయి కదా శారీస్. ఏదైనా చిన్న పార్టీస్కి ఇలాంటి శారీస్ బాగుంటాయి. అండ్ నేను మీకు ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తున్నాను. బ్లౌజ్ చెప్పాను కదా మీకు బెనారస్ ఇచ్చారని. అండ్ బ్లౌజ్ కూడా నేను రౌండ్ పెట్టించుకున్నాను. బార్డర్ ఏ కలర్ ఉందో సేమ్ బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ వచ్చింది.
బ్లౌజ్ కూడా మొత్తం మనకి పికాక్ డిజైన్సే, చిన్న చిన్న పికాక్ అండ్ లీఫ్ డిజైన్ తోటి మొత్తం బ్లౌజ్ అంతా డిజైన్ చేశారు. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది కూడా ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ శారీ కూడా బాగుంది కదా. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీకు ఏ కలర్ శారీ నచ్చిందో అనేది కూడా. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి సీ గ్రీన్ అండి. సీ గ్రీన్కి లైట్ గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా నేను బ్లౌజ్ నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నాను, మగ్గం వర్క్ అయితే చేయించుకోలేదు. కాకపోతే కొంచెం బ్యాక్ నెక్ వచ్చి కొంచెం డిఫరెంట్ మోడల్లో స్టిచ్ చేయించుకున్నాను. ఇది కూడా బ్లౌజ్ వచ్చి బెనారసే వచ్చింది. సెంటర్లో నేను ఒక డ్రాప్ షేప్ వేయించుకున్నాను. చాలా రోజులైందండి ఈ శారీ తీసుకుని. సీ గ్రీన్ చూసారా, ఈ కలర్ ఇప్పటికీ చాలా బాగుంటుంది, ట్రెండింగ్ కలర్ ఇది. అండ్ మనకి పళ్ళు వచ్చి లైట్ గ్రీన్. ఇది సీ గ్రీన్కి లైట్ గ్రీన్ కూడా కలర్ కాంబినేషన్ బాగుంటుంది. చాలా రేర్ కలర్ ఈ రెండు కాంబినేషన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఉప్పాడ టిష్యూ శారీ అండి. ఇది ఇంతకు ముందు రోజుల్లో ఫ్యాషన్, ఇది లైన్స్ ఇలా వచ్చేవి కదా. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. మొత్తం అంతా మనకి ఇది టిష్యూ టైప్ వస్తుంది ఈ శారీ అంతా. అండ్ ఈ శారీ బ్లౌజ్ వచ్చి నాకు షార్ట్ అయిపోతే నేను మళ్ళీ రీమోడల్ చేసుకున్నాను. ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా మనకి బ్లౌజెస్ కానీ లూజ్ అయినా టైట్ అయినా మనం మళ్ళీ రీమోడలింగ్ అనేది చేసుకోవచ్చు. హ్యాండ్స్ తీసేసుకుని అండ్ వేరే ఏదైనా కొంచెం డిజైనర్ పీస్ తీసుకుని అటాచ్ చేసుకుంటే మనం మళ్ళీ ఇలాంటి బ్లౌజెస్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. బట్ మనకి తెలియదు, బ్లౌజ్లో వచ్చినట్టు అనిపిస్తుంది, ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ తెలుస్తుంది. చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ వచ్చింది హ్యాండ్స్కి. అండ్ ఇది వర్క్ కూడా నేనే చేసుకున్నాను. ఇది దగ్గర 8 years అయిపోయిందండి వర్క్ చేసుకునేది. బట్ నాకు హ్యాండ్స్ షార్ట్ అయిపోయినాయని నేను మళ్ళీ హాఫ్ పట్టు తీసుకున్నాను దీనికి. ఇంకా నేను ఫర్దర్ వీడియోస్లో టాజల్స్ ఎలా వేసుకోవాలి అండ్ మగ్గం వర్క్ స్టార్టింగ్ బేసిక్ నుంచి కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ సేమ్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు, బట్ నేను ఒక్కొక్కసారి కాంట్రాస్ట్ కూడా వేసుకుంటాను. బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ కదా, బాగుంటుంది కదా. ఇలా కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా మనం వేసుకోవచ్చు. సేమ్ అదే వేసుకునే కంటే ఇలా కాంట్రాస్ట్ వేసుకుంటే ట్రెండింగ్గా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇది కూడా ఉప్పాడు పట్టు అండి. ఇది కూడా లైట్ వెయిట్. ఇది గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చి సేమ్ దీనికి కూడా మనకి ప్యారెట్స్ వచ్చినాయి. ఈ పికాక్స్ కాదు, ఇది ప్యారెట్ అండి. ఇది ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా అరౌండ్ 9,000 అనుకుంటాను శారీ కాస్ట్ వచ్చి. చాలా ఇయర్స్ అయిపోయిందండి తీసుకునేవి. ప్రైజెస్ అంత గుర్తులేవు నాకు కూడా. అండ్ మా మదరే కొంటారు, నాకు ప్రైజెస్ కూడా అంత గుర్తుండవు. ప్యారెట్ వచ్చింది. ప్యారెట్ వచ్చి మనకి ఈ కలర్, మనకి బ్లౌజ్ ఏ కలర్ ఉందో సేమ్ ప్యారెట్ కూడా అదే కలర్ వచ్చింది. కాకపోతే వీవింగ్లో కదా కొంచెం కలర్ అనేది వేరియేషన్ వేరేగా ఉంటుంది. ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చి కాసుల డిజైన్ స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ నేర్చుకున్న కొత్తలో స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్ అండి ఇవన్నీ. అండ్ శారీ వచ్చి గ్రీన్ కలర్ కదా, పళ్ళు చూసారా మనకి పర్పుల్ కలర్ వచ్చింది.
అండ్ ఇక్కడ మీకు నేను చెప్పినట్టు ప్యారెట్స్ వచ్చినాయి. ప్యారెట్స్ కొంచెం పెద్ద పెద్దవి వచ్చినాయి. ఇలాంటివి మనకి 4 బంచెస్ వచ్చినాయి. ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎలాంటి కలర్ కాంప్లెక్షన్ ఉన్నా ఇలాంటి శారీస్ అనేవి చాలా బాగుంటాయి. ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా శారీ కలర్ బ్లౌజ్ కలర్ కాంట్రాస్ట్ ఉంటే శారీ ఎప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుంది. సేమ్ వస్తే కొంచెం శారీ అనేది డల్ అవుతుంది, కానీ ఇలా కాంట్రాస్ట్ వస్తే బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది శారీకి. ఇప్పుడు నేను మీకు మళ్ళీ నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను. ఇది కూడా ఉప్పాడ ప్రింటెడ్ శారీ అండి. ఇది కూడా రీసెంట్గా తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే, మొత్తం ప్రింటెడ్. ఇది కూడా పీకాక్స్ వచ్చింది. అండ్ ఇది వచ్చి మనకి పళ్ళు వచ్చి మనకి పర్పుల్ కలర్ వచ్చింది. పర్పుల్ కలర్కి బ్లూ కలర్తో డిజైన్ అయింది. అండ్ ఇది బార్డర్ వచ్చి 5 ఇంచెస్ వచ్చిందండి బార్డర్. ఇప్పుడు బిగ్ బార్డర్ ఫ్యాషన్ కదా. పీకాక్ చూసారా, చాలా బాగుంది కదా. దానికి బ్లూ కలర్ శారీ కదా, మనకి కాంట్రాస్ట్ వచ్చి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. నేను బోట్ నెక్ కుట్టించుకున్నాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి మెహందీ గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్. సేమ్ ఇది కూడా పీకాకే వచ్చిందండి. మళ్ళీ డిజైనింగ్ అనేది, వీవింగ్ అనేది. ఇది కూడా లైట్ వెయిట్ పట్టు. మ్యాక్సిమం శారీస్ ఎక్కువ పికాక్స్ అండ్ ప్యారెట్స్ ఎక్కువ ఉంటాయి డిజైనింగ్ అనేది. బట్ మెహందీ గ్రీన్ అనేది చాలా బాగుంటుంది వేర్ చేసుకుంటే. అండ్ మనకి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్ ఇచ్చారు. పర్పుల్ అంటే పర్పుల్ కాదు, రాణి పింక్ అంటారు కదా. అండ్ ఇంకొక సైడ్ బార్డర్ వచ్చి ఇలా గోల్డ్ కలర్ 1/2 ఇంచ్ బార్డర్ అండ్ 1/2 ఇంచ్ వచ్చి పర్పుల్ కలర్ బార్డర్. అండ్ దీని బ్లౌజ్ వచ్చి నేను కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను. ఇంకా నా ఫర్దర్ వీడియోస్లో నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ కూడా పెడతాను. ఇక్కడ పికాక్ వచ్చింది కదా, నేను బ్లౌజ్ కూడా పికాక్ తోటే డిజైన్ చేయించుకున్నాను. ఇప్పుడు ట్రెండింగ్ కంప్యూటర్ వర్క్స్ కదండి. వర్క్ కూడా చాలా బాగా చేశారు ఆవిడ, మా ఫ్రెండేనండి. చాలా బాగా చేశారు ఫినిషింగ్ కానీ అంత చాలా బాగుంటుంది. ఇది కూడా మొత్తం పికాక్ బంచెస్ వేశారు. చాలా నీట్గా ఉంటుంది వర్క్ అన్నది. ఈ శారీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే మనకి శారీ కలర్స్లో ఏమున్నాయో బ్లౌజ్ కూడా అదే కలర్ అనేది డిజైన్ చేస్తారు. పికాక్ అన్నది చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా టిష్యూ అండి, ఉప్పాడ. ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కదా, చాలా లైట్ వెయిట్ అండి. అండ్ ఇది వచ్చి మనకి పళ్ళు కూడా సేమ్ ఇదే గోల్డ్ అండ్ సిల్వర్ కలరే, కాకపోతే కొంచెం స్ట్రైక్స్ అనేవి వచ్చినాయి. దీనికి ఇంకా బ్లౌజ్ నేను స్టిచ్ చేయించుకోలేదు. ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా ఉప్పాడ కాదు కానీ కంచి పట్టులోనే లైట్ వెయిట్ ఇది. ఈ శారీ కొనుక్కొని చాలా రోజులు అయిపోయింది, దగ్గర ఒక 6-7 ఇయర్స్ అయిపోయింది. అండ్ ఇది కూడా మంచి బ్లూ అండి. బ్లూలో ఇది డార్క్ బ్లూ కూడా కాదు. శారీ వేర్ చేస్తే చాలా బాగుంటుంది. శారీ మొత్తం మనకి గోల్డ్ కలర్ వీవింగ్ చేశారు. శారీ అంతా ఇలా బుట్టీస్ వస్తాయి గోల్డ్ కలర్తో. అండ్ నేను ఇప్పుడు మీకు పళ్ళు చూపిస్తున్నాను. పళ్ళు చూసారా, పెద్ద మ్యాంగో టైప్ వచ్చింది కదా వీవింగ్ అనేది. బిగ్ సైజ్ మ్యాంగో అండి ఇది.
వీవింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అక్కడక్కడ మనకి రోజ్ ఫ్లవర్స్ వచ్చింది వీవింగ్ కూడా. సేమ్ సారీ పళ్ళు అంతా ఇదే డిజైన్, ఇదే బుట్టీస్ అనేవి 3-4 అవి సేమ్ మ్యాంగో డిజైన్స్ని హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ సారీ వచ్చి స్కై బ్లూ అండ్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది కూడా కాకపోతే ఇది లైన్స్, ఇప్పుడు లైన్స్ అనేది ఫ్యాషన్ కదా, బట్ ఇది కొంచెం బిగ్ లైన్స్ అండి, షార్ట్ లైన్స్ అయితే కాదు. ఇది కూడా కొని 3 years అయిపోయింది. అండ్ సారీ మొత్తం మనకి ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది. అండ్ ఇవి డోలీస్ చూసారా, చాలా బాగున్నాయి కదా. సేమ్ నేను బ్లౌజ్కి కాసు డిజైన్ చేయించుకున్నాను, సేమ్ అదే హ్యాంగింగ్ కూడా కాసుదే హ్యాంగ్ చేయించుకున్నాను. అండ్ ఇది కూడా కంప్యూటర్ వర్కే. అండ్ నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి పర్పుల్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో శారీ అంతా మొత్తం ఇలా పర్పుల్ కలర్ ఉంటుంది. అండ్ మనకి పళ్ళు వచ్చి స్కై బ్లూ కలర్, మొత్తం అంతా గోల్డ్ కలర్ తోటి శారీ మొత్తం డిజైన్ అయింది. అండ్ అక్కడక్కడ కొన్ని పర్పుల్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ వీవింగ్ తోటి వచ్చింది. అండ్ లీఫ్ ప్యాటర్న్ కొంచెం బిగ్ లీవ్స్ వచ్చింది మనకి పళ్ళులో. బట్ బ్లౌజ్ వచ్చి నేను లోటస్ డిజైనింగ్ చేయించుకున్నాను. అండ్ మొత్తం పానీ వర్క్ తోటి డిజైన్ చేయించుకున్నాను. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్స్ ఇవ్వండి, ఒక మిడిల్లోని కొంచెం పెద్ద లోటస్ వచ్చేలాగా చూసుకున్నాను. ఈ సారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ బార్డర్ కూడా నాకు వచ్చి 3 inches బార్డర్ వచ్చింది. సేమ్ బ్లౌజ్ మొత్తం ఇదే లాటర్ డిజైన్ అనేది అయింది, కాకపోతే మిడిల్లో కొంచెం బిగ్ సైజ్ లోటస్ అనేది వచ్చింది. మిగతాదంతా పానీ వర్క్. అండ్ మీకు ఏ కలర్ శారీ నచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఇది కూడా లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీ అండి, ఇది పట్టు కాదు, ఇమిటేషన్ టైప్. ఈ మధ్యనే పర్చేస్ చేసుకున్నాను నేను, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే బిగ్ బార్డర్స్ కదా, ఇది కూడా బిగ్ బార్డర్ తీసుకున్నాను. అండ్ ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి పింక్ అండ్ ఇంక్ బ్లూ. శారీ కట్టుకుంటే చాలా బాగుంది. సిక్స్ ఇంచెస్ బార్డర్ వచ్చింది. బార్డర్లో కూడా ఫ్లవర్స్, బిగ్ ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి. చాలా బాగుంది బార్డర్ కూడా. శారీకి ఎప్పుడు బార్డర్ వల్లే హైలైట్ అవుతుంది కదా. అండ్ శారీ మొత్తం మ్యాంగో డిజైనింగ్ అంతా వచ్చింది. ఇది వచ్చి పళ్ళు మొత్తం పింక్ కలర్ తోటి ఇలా పెద్ద పెద్ద బుట్టీస్ ఫ్లవర్స్ డిజైన్ అయింది. అండ్ లీవ్స్ అక్కడక్కడ. కానీ కట్టుకుంటే చాలా బాగుందండి శారీ. అండ్ దీని కాస్ట్ కూడా వచ్చి 2600 అనుకుంటాను. బట్ ఇప్పుడు ప్రైజెస్ ఇవి తగ్గినాయి, నేను కొనుక్కున్నప్పుడు ఇంత ప్రైస్ ఉంది. కాకపోతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, ఇంకులు విత్ పింక్ కలర్ కాంబినేషన్. అండ్ దట్టు ఇలా బిగ్ బార్డర్స్ అనేది కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయి, కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి బాగోవు, కానీ హైట్గా ఉన్న వాళ్ళకి బిగ్ బార్డర్స్ బాగుంటాయి. అండ్ సేమ్ బ్లౌజ్ కూడా బెనారస్ ఇచ్చాడు మనకి, పింక్ కలర్ బార్డర్ వచ్చింది కదా, సేమ్ అదే పింక్ కలర్ బ్లౌజ్ బెనారస్ ఇచ్చాడు. నేను రౌండ్ పెట్టించుకున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చి ఇది రెడ్ కలర్, టమాటో రెడ్ అంటారు కదా, టమాటో రెడ్ కలర్ ఇది. అండ్ మొత్తం బార్డర్ అంతా లోటస్ తోటి డిజైన్ చేశారు. ఇది కూడా 1 ఇంచ్ బార్డర్ ఇది. అండ్ దీని బ్లౌజ్ వచ్చి సేమ్ అదే కలర్ ఇచ్చారు, కాకపోతే ఈ బ్లౌజ్ యొక్క క్లాత్ వచ్చి టస్చర్ ఇచ్చారు. ఇది కూడా నేనే డిజైన్ చేసుకున్నానండి. చాలా రోజులైంది బ్లౌజ్ డిజైన్ చేసుకుని, అరౌండ్ 6 ఇయర్స్ అయిపోయింది. మిర్రర్స్ అండ్ కుందన్స్ అండ్ జర్దోసిస్ తోటి మొత్తం బ్లౌజ్ అంతా డిజైన్ చేసుకున్నాను. శారీ కూడా చాలా లైట్ వెయిట్. ప్లెయిన్ అయితే కాదు, బ్లౌజ్ సేమ్ అదే కలర్ తోటి వీవింగ్ అనేది అయ్యింది. అండ్ ఇది వచ్చి బార్డర్ మొత్తం మనకి లోటస్ తోటే డిజైన్ చేశారు. అండ్ గోల్డ్ కలర్ మొత్తం బార్డర్ వచ్చి రెడ్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇదంతా మనకి పళ్ళు అండి. ఈ శారీ కూడా వేర్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి సీ గ్రీన్ అండ్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. అండ్ ఈ బార్డర్ వచ్చి 5 ఇంచెస్ బార్డర్ అండి. అండ్ ఈ బార్డర్లో మనకి బిగ్ ఫ్లవర్స్ టైప్ వచ్చింది, బంచెస్ అనేది. అండ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ కలర్ తోటి స్ట్రైక్స్ అనేవి వచ్చినాయి బార్డర్లో. గోల్డ్ అయితే కాదు, అది బ్రాంజ్ కలర్ అది. అండ్ బార్డర్ వచ్చి చాలా పెద్ద ఫ్లవర్ బంచెస్ ఇచ్చాడు. అండ్ సారీ మొత్తం మనకి ఇలాగా వేవ్స్ డిజైన్ ఉంటుంది. కుప్పడం అంటే మ్యాక్సిమం ఎక్కువ వేవ్స్ డిజైన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ సారీ కూడా 7,000 అనుకుంటాను, ప్రైస్ అయితే అసలు గుర్తులేదండి. బ్లౌజ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీకు ఎవరికైనా బ్లౌజ్ డిజైన్స్ కావాలంటే నేను లాస్ట్లో కూడా పెట్టాను, మీరు కావాలంటే చూసుకోండి. ఓన్లీ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఒకటే పెడుతున్నాను లాస్ట్లో. అండ్ ఇప్పుడు నేను పళ్ళు చూపిస్తాను మీకు. క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుందండి. కుప్పడం పట్టు అంటే లైట్ వెయిట్ కదా మెయిన్గా. కింద కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది, కానీ పైన కొంచెం ఒక 1/2 ఇంచ్ బార్డర్ వస్తుంది. అండ్ పళ్ళు వచ్చి మనకి ఇంక్ బ్లూ మొత్తం పళ్ళు వచ్చి డిజైనింగ్ అన్నది చాలా బాగుంటుంది. పళ్ళు వచ్చి అండ్ అక్కడక్కడ స్కై బ్లూ కూడా వచ్చింది పళ్ళులో. ఈ సారీ వేర్ చేస్తే చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ అయితే మీకు చెప్పాను కదా, చాలా డిఫరెంట్గా స్టిచ్ చేయించుకున్నాను. బట్ బ్లౌజ్ అయితే ఎక్కడో మిస్ అయినట్టు ఉందండి క్లిప్ వచ్చి. బట్ నేను లాస్ట్లో కూడా మళ్ళీ మగ్గం వర్క్, ఓన్లీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి మీకు డిస్ప్లే చేశాను. ఒకసారి దాంట్లో చెక్ చేసుకోండి, ఎవరికైనా కావాలి అని అనుకునే వాళ్ళకి. బ్లౌజ్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం మనకి చైన్ స్టిచ్ అయితే చేయించుకున్నాను, బట్ డిఫరెంట్ కలర్స్ తోటి థ్రెడ్ వర్కే చేశారు ఎక్కువగా. ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ సారీ చూపిస్తున్నాను. నెక్స్ట్ సారీ కూడా ఇది వచ్చి మనకి సిల్వర్ కలర్కి గ్రీన్ అండ్ పింక్ కలర్ అనేది సారీకి వచ్చింది డిజైన్. ఇది కూడా 3 ఇంచెస్ బార్డర్. అండ్ ఈ బార్డర్లో మనకి మ్యాంగో డిజైన్ అనేది వచ్చింది.
విత్ అది కూడా వీవింగ్ వచ్చి మనకి సిల్వర్ కలర్ తోటి. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. కట్టుకుంటే ఈ సారీ కూడా చాలా బాగుంటుందండి. ఎవరికైనా బాగుంటాయి ఈ సారీస్ నేను చూపించిన కలెక్షన్. ఇది పట్టు కాదు, హ్యాండ్లూమ్ ఇది. అండ్ దీని బ్లౌజ్ కూడా నేను థ్రెడ్ వర్క్ ఎక్కువ చేయించుకున్నాను. కొంచెం తక్కువ బీట్ వర్క్ ఉంటుంది, మ్యాక్సిమం ఎక్కువ థ్రెడ్ వర్కే ఉంటుంది. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఇక్కడ కూడా నేను పైపింగ్ వచ్చి లోడింగే చేయించుకున్నాను. స్టోన్ లేసెస్ పెట్టుకుంటే ఏంటంటే మనకి హెయిర్ అనేది పట్టేసి హెయిర్ అంతా పాడైపోతుందని ఇలా పైపింగే చేయించుకోవటం బెటర్ అండి వర్క్ బ్లౌజెస్కి. అండ్ ఈ వర్క్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా నేను మళ్ళీ మీకు లాస్ట్లో డిస్ప్లే చేస్తున్నాను, చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అండ్ హ్యాండ్స్ వచ్చి పింక్ కలర్ ఉంది. అండ్ బాడీ మొత్తం మనకి సిల్వర్ జరీలోనే కొంచెం పింక్ అనేది మిక్స్ అయింది. చిన్న చిన్న ఫ్లవర్ పెటల్స్ అండి ఇవి. అండ్ బార్డర్ వచ్చి చిన్న లీఫీ. శారీ మొత్తం మనకి సిల్వర్ అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ అయింది ఈ శారీ అంతా. అక్కడక్కడ పింక్ కలర్ బుట్టీస్ ఇచ్చారు. అండ్ మీకు శారీ కావాలంటే కింద పింక్ కలర్ పెట్టుకుని పైన గ్రీన్ కలర్ పెట్టుకోవచ్చు. కావాలి అంటే కిందే మీకు గ్రీన్ కలర్ పెట్టుకుని పైన పింక్ కలర్ పెట్టుకోవచ్చు. ఇది 2 టైప్స్ కింద యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు పళ్ళు మొత్తం సిల్వర్ కలర్ వీవింగ్కి పింక్ కలర్ వీవింగ్ కూడా కొంచెం మిక్స్ అయింది, అందుకనే డిఫరెంట్ కలర్ అనేది వచ్చింది చూడండి. అండ్ ఈ సారీ నైట్ టైం వేర్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ బ్రైట్ లుక్ అనేది కూడా వస్తుంది. అండ్ ఈ సారీ వచ్చి నేను విఘ్నేశ్వర సిల్క్స్లో పర్చేస్ చేశాను. కాస్ట్ అయితే గుర్తులేదు కానీ చాలా రోజులైంది ఇది కూడా పర్చేస్ చేసి. మీకు ఎవరికైనా శారీస్ కానీ ఏదైనా నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎక్కడ కొనుక్కున్నాను అండ్ ఎంత మనీ అనేది కూడా మీకు అక్కడ మెన్షన్ చేస్తాను కావాలి అంటే. అండ్ ఇది స్పెషల్ వీడియో అండి, ఎందుకు అంటే ఐ గాట్ 1000 సబ్స్క్రైబర్స్, అందుకని 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారని ఈ వీడియో ఇలాగ స్పెషల్ కింద పోస్ట్ చేద్దామని అనుకున్నాను. ఇలా బ్లౌజ్ కలెక్షన్స్ అండ్ శారీ కలెక్షన్స్ అనేది. అండ్ ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. అండ్ టోటల్ లుక్ చూడండి, బ్లౌజ్ అండ్ శారీ యొక్క లుక్ అనేది చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఉప్పాడ శారీ, లైట్ వెయిట్ ఇది కూడా. అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ అండి, మెహందీ గ్రీన్ బ్లౌజ్ వచ్చి. అండ్ శారీలో ఏ కలర్స్ ఉన్నాయో బ్లౌజ్లో సేమ్ అదే కలర్ థ్రెడ్ వర్క్ అనేది చేశారు. ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఇది రౌండ్ నెక్ అయితే కాదు, మనకి ఫ్లవర్ షేప్ అనేది ఎలా ఉందో పెటల్ షేప్ అనేది సేమ్ మనకి బ్లౌజ్ కూడా అదే పెటల్ షేప్ అనేది వస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా అదే పెటల్ షేప్ అనేది వస్తుంది మిడిల్లో. అండ్ శారీ వచ్చి మనకి మంచి పింక్ అండి, ఇది డార్క్ పింక్, నాట్ ఎ లైట్ పింక్. మనకి బార్డర్లో చూసారే గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చింది. ఈ గ్రీన్ కలరే మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కింద ఇచ్చారు, పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్. బట్ మనకి పర్పుల్ కలర్ కూడా ఉన్నాయి, ఇంకా శారీలో చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ బుటీస్ వచ్చి మనకి పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ తోటి వచ్చింది. ఇది కూడా చిన్న పికాక్ అండి. ఏమైనా బ్లౌజెస్ ఎక్కడైనా మిస్ అయినా కూడా నేను లాస్ట్లో మీకు పోస్ట్ చేశాను. ఏమైనా బ్లౌజెస్ నచ్చితే అడగండి, కాస్ట్ ఎంత కూడా మెన్షన్ చేస్తాను మీకు కామెంట్ సెక్షన్లో.
ఇది ఇది కూడా వేర్ చేస్తే చాలా బాగుంటుంది. హ్యాంగింగ్స్ కూడా గ్రీన్ కలరే చేసుకున్నాను. కొంచెం శారీకి కొంచెం కాంట్రాస్ట్ కదా గ్రీన్ అన్నది. ఇది కూడా అరౌండ్ 6,500 అనుకుంటానండి కాస్ట్ వచ్చి. ఇది వచ్చి ఈ శారీ ఎక్కడ పర్చేస్ చేశానంటే వరమహాలక్ష్మిలో పర్చేస్ చేశాను. ఈ శారీ వచ్చి ఇది పర్చేస్ చేసి 3 years అయిపోయింది, అందుకని ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేకపోతున్నాను. ఈ శారీ వచ్చి నైట్ టైం వేర్ చేయటం వల్ల చాలా బాగుంటుంది. ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిన శారీస్ నైట్ టైం వేర్ చేయటం వల్ల శారీ యొక్క లుక్ అనేది ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు నేను పళ్ళు చూపిస్తున్నాను. పళ్ళు కూడా సెల్ఫ్ కలర్, బట్ గోల్డ్ కలర్ వీవింగ్ బంచెస్ అనేవి కొంచెం బిగ్ సైజ్లో వచ్చినాయి. ఇలా ఫ్లవర్ బంచెస్ ఇవి. మనకి మొత్తం శారీకి అంతా ఇలా బార్డర్ ఎలా ఉందో పళ్ళు కూడా అదే కంటిన్యూ అయింది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది అండ్ చాలా లైట్ వెయిట్. ఇది పట్టు కూడా, ఇది కూడా ఉప్పాడు పట్టు. శారీ అంతా ఇలా అక్కడక్కడ బుటీస్ వచ్చింది పర్పుల్ కలర్ తోటి, పర్పుల్ అండ్ సిల్వర్ కలర్ తోటి మొత్తం శారీకి అంతా చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి. బ్లౌజ్ కాంట్రాస్ట్ రావడం వల్ల శారీ యొక్క లుక్ చాలా బాగా ఇంక్రీజ్ అయింది కదా. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను. నెక్స్ట్ శారీ వచ్చి ఇది చాలా ఓల్డ్ మోడలేనండి, బట్ నేను బ్లౌజ్ అనేది మోడలింగ్ చేసుకున్నాను. అంటే ఈ బ్లౌజ్ వచ్చి మనకి ఇది మెహందీ గ్రీన్ వచ్చింది, బట్ నేను ఇలా ఆరెంజ్ కలర్ తోటి కాంట్రాస్ట్ తీసుకున్నాను. దీనివల్ల శారీ యొక్క లుక్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది కదా. శారీ మొత్తం మనకి మెహందీ గ్రీన్, బట్ బ్లౌజ్ వచ్చి ఇలాగ ఆరెంజ్ రావటం వల్ల కొంచెం కాంట్రాస్ట్ వచ్చింది. ఇది కూడా లైట్ వెయిట్ అనండి పట్టు. ఇది కూడా పట్టు శారీ. ఈ పట్టు శారీ కూడా ఉప్పాడై. అండ్ శారీ అంతా ఇలాగా చిన్న చిన్న బుట్టీస్ అనేది వచ్చింది, గోల్డ్ కలర్ బుట్టీస్ ఇవి. అండ్ బార్డర్ అంతా మొత్తం మ్యాంగో కలర్ బార్డర్ అనేది వచ్చింది. అండ్ మీకు ఇప్పుడు నేను బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ కూడా మొత్తం థ్రెడ్ వర్క్ ఎక్కువగా వచ్చింది. అండ్ ఈ బ్లౌజ్కి వచ్చి నేను స్టోన్ లేస్ అనేది వేయించుకున్నాను. మొత్తం అంతా చైన్ స్టిచ్ అండ్ పానీ స్టిచ్ తోటి బ్లౌజ్ అంతా డిజైన్ చేశారు. అండ్ అక్కడక్కడ మనకి గోల్డ్ బీడ్స్ అనేవి వచ్చినాయి. ఇలాంటి బ్లౌజెస్ ఉంటే మనకి 2-3 శారీస్కి మ్యాచ్ అయిపోతాయి. గ్రీన్ అంటే మ్యాక్సిమం అన్ని శారీస్లో వస్తుంది కాబట్టి ఇలా కాంట్రాస్ట్ వేసుకోవడానికి ఇలాంటి బ్లౌజెస్ అనేవి మనకి బాగా యూస్ అవుతాయి. అండ్ ఈ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, మెహందీ గ్రీన్ అండి. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది, వేర్ చేస్తే చాలా లైట్ వెయిట్. బట్ మనకి పళ్ళు అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు ఈ శారీకి. పళ్ళులో మనకి గోల్డ్ కలర్ తోటి
పెద్ద పెద్ద బుటీస్ వచ్చినాయండి, ఫ్లవర్ బుటీస్ ఇవి. పళ్ళు బాగా హైలైట్ చేశారు. సారీ కొంచెం చిన్న చిన్న బుటీస్ ఉన్న పళ్ళు మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఓన్లీ 2 ఫ్లవర్ బంచెస్ మాత్రమే వచ్చినాయి, బట్ చాలా బిగ్ సైజ్ అండి ఇవి. నైట్ టైం ఈ సారీ వేర్ చేయటం వల్ల చాలా బాగుంటుంది ఈ సారీ కూడా. అండ్ ఇలా కాంట్రాస్ట్ వేసుకోవటం వల్ల కూడా శారీ యొక్క లుక్ అనేది డెఫినెట్గా చేంజ్ అవుతుంది. సేమ్ ఇదే బ్లౌజ్ వేసుకోవటం వల్ల ఆ లుక్ అనేది అంత ఉండదు, బట్ ఇలా కాంట్రాస్ట్ వేసుకోవటం వల్ల శారీ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా లైట్ వెయిట్ పట్టు శారీ. అండ్ నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను. నెక్స్ట్ శారీ వచ్చి ఇది హ్యాండ్లూమ్ శారీ. శారీ కలర్ వచ్చి లెమన్ ఎల్లోకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది కంప్యూటర్ వర్క్ అండి, మొత్తం కచ్ వర్క్ తోటి బ్లౌజ్ అనేది కచ్ వర్క్ అండ్ మిర్రర్స్ తోటి బ్లౌజ్ డిజైన్ చేశారు. కచ్ వర్క్ మనం హ్యాండ్ తోటి కానీ మగ్గం తోటి కానీ చేసుకుంటే అంత నీట్నెస్ రాదు, బట్ కంప్యూటర్ వర్క్ మాత్రం చాలా నీట్గా అనిపిస్తుంది, ఎందుకంటే థ్రెడ్ వర్కింగ్ కదా. అండ్ ఈ సారీ కూడా నైట్ టైం వేర్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ అయితే ఇది ఎల్బో హ్యాండ్స్ అండి, మొత్తం టోటల్గా హ్యాండ్ అంతా వర్క్ వస్తుంది. సేమ్ ఇదే కచ్ వర్క్ తోటి మనకి మిడిల్లో మిర్రర్ డిజైనింగ్ అనేది వస్తుంది. ఎప్పుడైనా శారీ సింపుల్గా ఉందనుకోండి, బ్లౌజ్ మనం హెవీగా చేసుకోవటం వల్ల అలా కూడా మనకి శారీ అనేది లుక్ అనేది వస్తుంది. అండ్ ఈ శారీకి బార్డర్ వచ్చి మనకి చూసారా బిగ్ పికాక్స్ వచ్చినాయి, అది కూడా చాలా పెద్ద సైజ్ పికాక్స్ ఇవి. బార్డర్ వచ్చి 5 ఇంచెస్ ఉంటుంది. అండ్ మొత్తం శారీ అంతా పికాక్స్, చిన్న చిన్న పికాక్స్, అది కూడా గ్రీన్ కలర్ తోటి డిజైన్ అయింది. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, బట్ ఇది ఎల్లో కాదు, లెమన్ ఎల్లో. ఇది లెమన్ ఎల్లోకి సిల్వర్ కలర్ వీవింగ్ వచ్చింది, గోల్డ్ కలర్ కాదండి, ఇది సిల్వర్ కలర్. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది, ఎవరికైనా బాగుంటుందండి ఈ శారీ వేర్ చేస్తే. ఈ శారీ కూడా ఆర్కే కలెక్షన్స్లోనే పర్చేస్ చేశాను. అండ్ ఇది వచ్చి మనకి పళ్ళు మొత్తం మనకి సేమ్ అదే మ్యాంగో డిజైన్, కాకపోతే మనకి సిల్వర్ కలర్ తోటి వీవింగ్ అనేది వచ్చింది. అండ్ అక్కడక్కడ మధ్య మధ్యలో కలసాలు ఉంటాయి కదా, కలసం మొత్తం సిల్వర్ కలర్ తోటి వీవింగ్ వచ్చింది. అండ్ ఈ బార్డర్ వచ్చి కొంచెం పింక్ కలర్ తోటి వీవింగ్ చేశారు. వీవింగ్ శారీస్ ఎప్పుడు బాగుంటాయండి, అండ్ దట్టు అవి లైట్ వెయిట్ ఉంటాయి కదా. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. కాకపోతే ఈ శారీకి బార్డర్ అనేది హైలైట్ అవుతుంది, ఎందుకంటే 5 ఇంచెస్ కదా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే 5 ఇంచెస్ బార్డర్స్ అండి, బట్ షార్ట్గా ఉన్న వాళ్ళకి అంత బార్డర్ అంటే లుక్ అనేది బాగోదు. కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి బార్డర్స్ ఎక్కువ ఉండటం వల్ల శారీ యొక్క లుక్ అనేది బాగుంటుంది. ఇదంతా మొత్తం పళ్ళు. అండ్ అక్కడక్కడ 1/2 ఇంచ్ రెడ్ కలర్ బార్డర్ కూడా వచ్చింది, రెడ్ కలర్కి గోల్డ్ కలర్ వీవింగ్ వచ్చింది. అండ్ దీని కాస్ట్ వచ్చి 1800 అనుకుంటాను శారీ వచ్చి. అదే చెప్పాను కదా, ఎక్కువ చాలా రోజులు అయిపోయింది కదా, అసలు గుర్తులేదండి ప్రైజెస్ అయితే. మీకు ఏమైనా శారీ కానీ నచ్చితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కాస్ట్ అయితే మెన్షన్ చేస్తాను.
ఒకసారి శారీ ఒకసారి చూసుకొని. అండ్ ఇది వచ్చి ఇప్పుడు పోచంపల్లి ట్రెండింగ్ కదండి, ఇది పోచంపల్లి శారీ. ఇది కొత్త శారీ, ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లైట్ కలర్కి డార్క్ కలర్ వస్తే శారీ యొక్క లుక్ అనేది బాగుంటుంది. ఇది పోచంపల్లి. అండ్ ఇది కూడా 5 ఇంచెస్ బార్డర్ అండి పోచంపల్లి శారీ కూడా. అండ్ బార్డర్లో మనకి ఇలాగ ట్రయాంగిల్ షేప్ వచ్చింది. అండ్ బార్డర్ వచ్చి మనకి 1 ఇంచ్ గోల్డ్ జరీ వచ్చింది. అండ్ రిమైనింగ్ అంతా ఇలాగా 2 కలర్ కాంబినేషన్స్ తోటి బార్డర్ అనేది డిజైన్ చేశారు. ఈ శారీ కూడా 5 ఇంచెస్ అండి. బార్డర్ అనేది 5 ఇంచ్ ఉంటుంది. ఈ శారీ వచ్చి ఇది కాటన్ పోచంపల్లి, ఇది పట్టు కాదు, ఇది కూడా హ్యాండ్లూమే. బట్ ఇది దీని ప్రైస్ వచ్చి 5000 అండి. ఈ శారీ కూడా నైట్ టైం వేర్ చేయడం వల్ల చాలా లుక్ అనేది బాగుంటుంది. ఇది ఎవరికైనా చాలా బాగుంటుంది ఈ శారీ. ఈ శారీకి మెయిన్ బార్డర్ అనేది హైలైట్ వచ్చింది కదా. అండ్ దీని బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో చూపిస్తాను ఈ శారీ యొక్క కలెక్షన్. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను. అండ్ ఇది కూడా మనకి టమాటో రెడ్ అండ్ మెహందీ గ్రీన్ అండ్ వీవింగ్ మొత్తం పికాక్స్ అండి. అండ్ మిడిల్ మొత్తం మనకి ఎలిఫెంట్ డిజైన్ తోటి డిజైన్ అయింది. ఎలిఫెంట్ మొత్తం గోల్డ్ కలర్ వచ్చింది. చిన్న చిన్న బుటీస్ టైప్ వచ్చిన ఎలిఫెంట్స్ అనేవి. మెహందీ గ్రీన్ అండ్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ బార్డర్ కూడా 5 ఇంచ్ బార్డర్ ఇది. ఇది నైట్ టైం వేర్ చేయడం వల్ల ఈ శారీ కూడా చాలా బాగుంటుంది లుక్. అండ్ ఈ శారీ ఎవరికైనా చాలా బాగుంటుంది. ఇది పట్టు కాదు, ఇది హ్యాండ్లూమ్ శారీ అండి. ఇది కూడా ఇప్పుడు నెక్స్ట్ శారీ మీకు చూపిస్తున్నాను. ఇది కూడా హ్యాండ్లూమ్ శారీ. అండ్ ఇది వచ్చి 3 కలర్స్ తోటి శారీ అనేది డిజైన్ అయింది. ఫస్ట్ పార్ట్ అంతా గోల్డ్ జరీ అండ్ తర్వాత పింక్, తర్వాత ఈ బ్లూ. మనకి బార్డర్ అయితే ఏం వచ్చిందో మనకి బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా సేమ్ అదే బార్డర్ అనేది రిపీట్ అయింది. ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి లుక్ అనేది. అండ్ దీని బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను వర్క్ అనేది. శారీ మొత్తం ఇలాగే వస్తుంది. అండ్ ఈ శారీ యొక్క బ్లౌజ్ కూడా పర్ల్స్ అండ్ మిర్రర్స్ తోటి డిజైన్ చేసుకున్నాను. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చి ఇలాగా. బ్లౌజ్ కూడా ఎక్కడో మిస్ అయింది క్లిప్ అనేది, నేను క్లియర్గా చెప్పాను కదా, లాస్ట్లో ఒకసారి చూడండి. మొత్తం మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ నా కలెక్షన్లో మీరు దాంట్లో చూడొచ్చు.
ఇది ఎవరికైనా బాగుంటుంది శారీ అనేది, కలర్ కాంప్లెక్షన్కి సంబంధం లేదు. ఎలాంటి కలర్ ఉన్నా కూడా ఈ శారీ వేర్ చేయడం వల్ల లుక్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి మై ఫేవరెట్ శారీ అండి. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ శారీలో కూడా 3 కలర్స్ అనేవి వస్తాయి. ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్లోనే పర్చేస్ చేశాను. ఇది 8600 దీని ప్రైస్ వచ్చి. మొత్తం శారీ అంతా 3 కలర్స్ అనేది వస్తుంది. ఈ టాజల్స్ కూడా నేనే చేసుకున్నాను. 3 కలర్స్ తోటి టాజల్స్ ప్రిపేర్ అయింది. అండ్ ఈ శారీ యొక్క బ్లౌజ్ అనేది చాలా హైలైట్ అండి. బ్లౌజ్ చాలా బాగుంటుంది. వర్క్ మొత్తం బీడ్స్ తోటే బ్లౌజ్ అంతా డిజైన్ అయింది. అక్కడక్కడ ఈ శారీలో ఉన్న పింక్ అనేది వచ్చింది. బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా నచ్చితే ఇలా డిజైన్ అనేది చేయించుకోండి. అండ్ మధ్య మధ్యలో బ్లౌజ్ మొత్తం ఇలా బూటీస్ అనేది డ్రాప్ షేప్ బూటీస్ ఉన్నాయి కదా, అవి డిజైన్ చేశారు. శారీ చూసారా, చాలా బాగుంది కదండి. నాకు ఈ శారీ అంటే నిజంగా చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ శారీ మీకు చూపిస్తాను. ఇది కూడా మనకి ఉప్పాడ శారీ. ఇది రాణి పింక్ శారీ అండి. శారీ మొత్తం రాణి పింక్, బట్ పళ్ళు వచ్చి గ్రీన్ కలర్. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. అండ్ బార్డర్ వచ్చి 3 ఇంచెస్ బార్డర్. ఇది శారీ మొత్తం మనకి మ్యాంగో డిజైన్స్ వచ్చింది. అంతా శారీ మొత్తం అంతా జరీయే, గోల్డ్ కలర్ జరీతోటి మొత్తం శారీ అంతా డిజైన్ అయింది. అండ్ ఇది వచ్చి బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. మీకు చెప్పాను కదా, పళ్ళు వచ్చి గ్రీన్ కలర్ అని, అదే గ్రీన్ కలర్ తోటి మొత్తం బ్లౌజ్ అంతా డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్ కొంచెం స్టోన్ వర్క్ ఎక్కువ ఉందండి. జర్కన్ స్టోన్స్ అండ్ జర్దోజీ ఎక్కువగా ఉంది బ్లౌజ్ అంతా మనకి. బట్ నైట్ టైం ఈ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. శారీ లుక్ కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది. బ్లౌజ్ చూడండి ఇలా ఉంది. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా మొత్తం స్ట్రైట్ లైన్ కాకుండా మనకి ఇలాగా మ్యాంగో షేపింగ్ అనేది వస్తుంది హ్యాండ్స్ కూడా. ఈ బ్లౌజ్ అనేది కలెక్షన్ చాలా బాగుంటుంది, వర్క్ డిజైనింగ్ అంతా. అండ్ ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి. నైట్ టైం ఈ శారీ అనేది బాగుంటుంది, అండ్ డే టైంలో కూడా బాగుంటుంది ఈ శారీ వేర్ చేయటం వల్ల. మొత్తం శారీ అంతా జరీ వస్తుంది, జరీ విత్ మ్యాంగోస్. అండ్ బార్డర్ వచ్చి మనకి గోల్డ్ కలర్ వీవింగ్. అండ్ అక్కడక్కడ బ్లౌజ్కి కొంచెం గ్యాప్స్ ఉంటే జర్కన్ స్టోన్స్ అనేవి స్టిచ్ చేశారు. బ్లౌజ్ ఇగోండి, ఇది కూడా రౌండ్ నెక్ కాదు. ఇది బ్లౌజ్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను. నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి స్కై బ్లూ అండ్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్. అండ్ ఈ బ్లౌజ్ మొత్తం మనకి మిర్రర్ వర్క్ అనేది వచ్చింది. మిర్రర్ వర్క్ ఏంటంటే క్రాస్ టైప్ లైన్స్ వచ్చింది.
ఈ 2 కలర్ కాంబినేషన్ మీకు ఇందాక ప్రీవియస్లో కూడా చెప్పాను కదా, ఈ 2 కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అది ట్రెండింగ్ కలర్స్ అండి ఎప్పటికీ ఇవి కలర్స్ అనేవి. ఈ శారీ కూడా కొనుక్కొని చాలా ఇయర్స్ అయిపోయింది, 5 ఇయర్స్ అయిపోయింది ఈ శారీ కొని. అండ్ హ్యాండ్స్ కూడా అక్కడక్కడగా మనకి స్క్వేర్ మిర్రర్స్ అనేవి వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ వల్ల లుక్ అనేది వస్తుంది, మిర్రర్స్ కదా. అండ్ శారీ మొత్తం స్కై బ్లూకి ఇంక్ బ్లూ కలర్ లైన్స్ అనేవి వస్తాయి ఈ శారీకి మొత్తం. అండ్ ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండి ఇది. అండ్ హ్యాండ్స్ కూడా మీకు చెప్పాను కదా, క్రాసింగ్ లైన్స్ వచ్చి మిడిల్లో అక్కడక్కడ మిర్రర్స్ అనేవి స్టిచ్ చేశారు. ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి. అండ్ మెయిన్గా ఈ పళ్ళు అనేది శారీకి హైలైట్ అండి. మనకి చూసారా క్రాస్ లైనింగ్ విత్ డిఫరెంట్ కలర్స్ వచ్చింది, వైట్ కలర్ అండ్ ఇంక్ బ్లూ కలర్. స్కై బ్లూ కలర్ చీరకి పళ్ళు అనేది ఈ శారీకి హైలైట్ అయింది. మనకి చెక్స్ లైన్స్ అనేవి ఉంటాయి కదా, సేమ్ అదే ప్యాటర్న్. శారీ అయితే చాలా బాగుంటుంది కట్టుకుంటే. మనకి పళ్ళు కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చింది కదా. ఇది కూడా 4000 అండి కాస్ట్ వచ్చి. అండ్ ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను. నెక్స్ట్ శారీ వచ్చి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ వచ్చి గ్రీన్ కలర్. అండ్ ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్కి పింక్ కలర్ థ్రెడ్ తోటి డిజైన్ అయింది. అండ్ అక్కడక్కడ మనకి మిర్రర్ డిజైనింగ్ అనేది వచ్చింది. శారీ మొత్తం మనకి డియర్స్ కనిపిస్తాయి. అండ్ ఈ బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. శారీకి ఎప్పుడు బ్లౌజ్ వల్లే లుక్ అనేది వస్తుంది. అండ్ ఇది కూడా షార్ట్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ కాదు. సన్ఫ్లవర్ టైప్ వచ్చింది మొత్తం వర్క్ అంతా. అండ్ శారీకి వచ్చి మనకి పళ్ళు వచ్చి గ్రీన్ కలర్ ఉంది కదా, అందుకని మనకి బ్లౌజ్ వచ్చి గ్రీన్ కలర్ ఉంది. అండ్ బార్డర్ అంతా మనకి డియర్స్ ఉంటే పళ్ళు మొత్తం మనకి స్క్వాన్ అనేది వచ్చింది. ఈ శారీ కూడా వేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా ఉప్పాడ పట్టు అండి. ఇది కూడా లైట్ వెయిట్. అండ్ మీకు కంపల్సరీగా ఏదైనా శారీ కానీ నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మ్యాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. 1 డే లేట్ అయినా నెక్స్ట్ డే అనేది మీకు నేను కంపల్సరీగా చెప్తాను. అండ్ మీకు నేను చెప్పాను కదా లాస్ట్లో మీకు ఇలా మొత్తం మగ్గం వర్క్ బ్లౌజెస్ యొక్క డిజైన్స్ డిస్ప్లే చేస్తానండి. మీకు అప్పుడు ఇందాక నా ఎక్కడో స్కిప్ అయిందని చెప్పాను కదా, ఇదేనండి ఆ బ్లౌజ్. సీ గ్రీన్కి ఇంక్ కలర్ బార్డర్ వచ్చింది కదా, ఆ శారీ యొక్క బ్లౌజ్ ఇది. పికాక్ చాలా డిఫరెంట్ అండి బ్లౌజ్ వచ్చి. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా వర్క్ అనేది ఈ మోడల్లో చేయించుకోండి. అండ్ నెక్స్ట్ ఇది మెహందీ గ్రీన్కి పింక్ అండ్ పర్పుల్ కలర్ తోటి మొత్తం మగ్గం వర్క్ అంతా డిజైన్ అయింది. మగ్గం వర్క్ కాస్ట్ అయితే గుర్తులేదండి, ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా చేంజ్ లేదు, ఎప్పుడో చేయించినవి కాస్ట్. అండ్ హ్యాండ్స్ అనేవి బ్లౌజ్కి ట్రెండింగ్ అండి.
మామూలుగా స్ట్రైట్ కాకుండా ఫ్లవర్ డిజైనింగ్ అనేది వస్తుంది హ్యాండ్స్కి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇది కంప్యూటర్ వర్క్. ఈ మొత్తం బ్లౌజ్ అంతా మనకి కర్చ్ వర్క్ అండ్ మిర్రర్స్ తోటి డిజైన్ అయింది. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ బాగా హెవీగా వచ్చింది కదా, ఎల్బో హ్యాండ్ ఇది. ఈ బ్లౌజ్ కూడా డిజైన్ బాగుంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చి మనకి ఇలా వస్తుంది. ఈ కర్చ్ వర్క్ అన్నది ఎప్పుడు మనకి కంప్యూటర్ వర్క్లోనే బాగుంటుంది. మగ్గం వర్క్ అనేది అంత ఫినిషింగ్ అంత నీట్గా రాదు. అండ్ నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను. ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇది మిర్రర్స్ అండ్ పర్ల్స్ తోటి మొత్తం బ్లౌజ్ అనేది డిజైన్ అయింది. ఒక బ్లాక్ వచ్చి పర్ల్ డిజైనింగ్ వస్తే ఇంకొక బ్లాక్ వచ్చి మిర్రర్ డిజైనింగ్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిజైన్ చేసుకోండి. ఇది మీరే చేసుకోవచ్చు, ఈజీయే ఇది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ మీకు ఆల్రెడీ ఇవన్నీ చూసినవే, బట్ ఎవరికైనా మోడల్స్ నచ్చుతాయేమో అని చెప్పి నేను మళ్ళీ మీకోసం ఇలా డిస్ప్లే చేస్తున్నాను. ఇది కూడా మొత్తం థ్రెడ్ వర్కే. థ్రెడ్ వర్క్ ఎప్పటికీ ఫ్యాషన్ అనేది చేంజ్ అవ్వదండి. మీకు స్టోన్ వర్క్స్ అనేవి ఫ్యాషన్ చేంజ్ అయిపోతాయి, కానీ థ్రెడ్ వర్క్ అనేది ఎప్పటికీ మీకు ఎవర్ గ్రీనే. అండ్ నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది కూడా మిర్రర్ వర్క్ అండి. ఈ మిర్రర్ కూడా మనకి స్క్వేర్ షేప్ అంతా అండ్ అక్కడక్కడ పర్ల్స్ అండ్ జర్కన్ స్టోన్స్ తోటి మొత్తం బ్లౌజ్ అంతా డిజైన్ అయింది. అండ్ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటుందండి. సెంటర్లో మనకి మిర్రర్ అన్నది కొంచెం ఎక్కువ ఎక్స్టెండ్ చేశారు. ఇది కూడా నేనే డిజైన్ చేసుకున్నాను. అండ్ నేను చేసిన మగ్గం వర్క్ డిజైన్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఈ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా బ్రైడల్ డిజైన్ అనొచ్చు దీన్ని. హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్. ఇది ఇదిగోండి, మొత్తం బ్లౌజ్ అంతా ఇదే బుట్టి వస్తుంది. మనకి శారీలో ఉన్న బుట్టియే మొత్తం బ్లౌజ్ కూడా వస్తుంది. ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది అండ్ శారీ కూడా చాలా బాగుంటుంది దీనికి. అండ్ మీకు ఎవరికైనా ఈ శారీస్ కానీ డిజైన్స్ కానీ నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా పోస్ట్ చేయండి. అండ్ మీకు వీడియో కానీ నచ్చితే లైక్ కూడా చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నేను నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నాను మీకు. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. చాలా నీట్ అండ్ సింపుల్ డిజైన్, బట్ ఇది హెవీగా ఉంటుంది వేర్ చేయటం వల్ల. మొత్తం శారీ మనకి స్కై బ్లూ కాబట్టి అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మొత్తం సిల్వర్ అండ్ స్కై బ్లూ కలర్ తోటి మొత్తం డిజైన్ అనేది చేశారు. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఇలా డిజైన్ చేసుకోండి. దీనికి కూడా లోడింగే చేయించుకున్నాను. లోడింగ్ అండ్ మనకి అక్కడక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి స్టిచ్ చేశారు. వర్క్ అయితే చాలా నీట్ అండ్ సింపుల్గా ఉంటుంది ఈ బ్లౌజ్కి వచ్చి. ఎందుకంటే శారీ మొత్తం మనకి స్కై బ్లూ అండ్ సిల్వర్ తోటే ఉంది కాబట్టి ఆ కలర్సే హైలైట్ అవటం వల్ల బ్లౌజ్ అనేది బాగా రిచ్ లుక్ వచ్చింది. అండ్ మనకి పార్టీ వేర్ కూడా ఇలాంటి బ్లౌజెస్ చాలా బాగుంటుంది. శారీకి ఎప్పుడు బ్లౌజ్ వల్లే లుక్ వస్తుంది. అండ్ మీకు కానీ నచ్చితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఇప్పుడు వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను, నాకు ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
మీ సపోర్ట్ ఇలా ఇవ్వటం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీకు ముందుకు వస్తాను. అండ్ అప్లోడ్ కూడా ట్రెండింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.